వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అమృత మిల్క్ సెంటర్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు. కల్తీ నెయ్యి పచ్చళ్ల తయారీకి ఉపయోగించే కల్తీ పదార్థాలు సీజ్. ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్ సదస్సులో పాల్గొన్న పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. నూతన పర్యాటక విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు వెల్లడించిన పటేల్ రమేష్ రెడ్డి. ఏసీబీ వలలో చిక్కిన కోరుట్ల 3వ ఎస్ఐ శంకరయ్య. 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి. సెప్టింగ్ ట్యాంక్ వాహనంలో 200 కిలోల గంజాయి తరలింపు. నిందితులు భీమ్సింగ్, దీపక్ నాగ్నాథ్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం రాజకళ మందిర్ లేడీస్ గేట్ వద్ద అమృత మిల్క్ సెంటర్ నుండి ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష తనిఖీ చేశారు. కల్తీ నెయ్యి, అన్ని రకాల పచ్చళ్ళు, వీటిని తయారు చేయడానికి ఉపయోగిస్తున్న కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. కొన్ని పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో డంపింగ్ యార్డుకు తరలించారు. అమృత మిల్క్ సెంటర్ వారు అమ్ముతున్న పదార్థాలు ప్రజలు తినడానికి నిరుపయోగమైనవని గుర్తించామన్నారు. ప్రజలు పదార్థాలను ఎక్స్పైరీ గమనించిన తర్వాతనే కొనుగోలు చేయాలని సూచించారు. మరొకసారి అమ్మకాలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష హెచ్చరించారు. ఇవన్నీ తీసుకొని బండి తీసుకొని రూమ్లో పెట్టండి. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తుంది? ఆంధ్రలో ఎవరు చేస్తుంది? వేరే వాళ్ళు పంపించేది మేడం. అక్కడ తెప్పించాలని ఇవాళ వచ్చినాయి మేడం. అది మామూలు కాదు మేడం. మామూలు కాదు, మామూలు మ్యాంగో. అది బయటదే మనకు ఈరోజు తెప్పించాం. ఇంకా తెప్పించినా కాబట్టి ఇంకా కలిసి అర్థం కాలే. ఎప్పుడు నాకు అర్థమవుతుంది. అధికారులు ఎక్కడ పోవాలి? మాకు మంచిగా వస్తుంది. మీరు అధికారులు ఇలా మేము చేసేది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక పర్యటనలో భాగంగా జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీలో మార్చి 4 నుంచి 6 వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని తెలంగాణ టూరిజం స్టాల్ను ప్రారంభించారు. ఈ సదస్సులో ఆయనతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఏజీఎం అంజిరెడ్డి, తెలంగాణ పర్యాటక బృందం ఈ ట్రేడ్లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల విశిష్టతను తెలియజేస్తూ తెలంగాణ ఆడపడుచులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. Respected Sri Ajit Gupte ji, Honorable Ambassador of India in Germany, or our Andhra Pradesh Tourism Minister Durgesh ji, and Minister for Tourism
of Madhya Pradesh, and dear friends, we from Telangana Tourism are very happy to participate in IDB in Delhi. Telangana is host to many tourist attractions in Hyderabad city. Hyderabad city is city of pulse, is famous for its historic Charminar and Golconda Fort. You know that Hyderabad is famous for food. Hyderabad biryani is world famous biryani, and Halim is also very famous food. Telangana has world famous UNESCO World Heritage Site, it's Ramappa Temple. We also have famous Buddhist site, Buddhavanam in Nagarjuna Sagar. We have also two Tiger Reserve Forest, that is Amrabad and Kabal sanctuaries. Also, Hyderabad is known for its hospitals and wellness treatments. Now, Telangana government, under leadership of our Honorable Chief Minister, Mr. Revanth Reddy Garu, and our Tourism Minister, Jubbelli Krishnarao Garu, has come up with tourism policy 2025-30 with incentives for investors to come and invest in Telangana. We welcome to all to visit Telangana and thank you for giving me this opportunity. Thank you very much. సీతారామ కెనాల్ నుండి గోదావరి జలాలను విడుదల చేయగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండ బోడు గ్రామం వద్దకు నేడు చేరుకున్నాయి. గ్రామ ప్రజలతో కలిసి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ గోదావరి జలాలకు స్వాగతం పలికారు. పసుపు, కుంకుమ, గాజులు గోదావరి తల్లికి సమర్పించారు. గోదావరి నీళ్లు వినోబా నగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్కు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైరా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినందుకు వారికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రామదాస్ నాయక్ నాయకత్వం రామదాస్ నాయక్ చరిత్రలో మా జీవితంలో లిఖితపూర్వకంగా గుర్తించబడ్డ చరిత్రలో ఉండిపోయే రోజు. ప్రజల కోరిక, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఆదరించారు, ఆశీర్వదించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ జిల్లాలో రఘురామ్ రెడ్డి గారు, వీరందరూ సహకారంతో ప్రభుత్వం అన్ని రకాలుగా అడిగిన వెంటనే మా యొక్క ప్రతిపాదనని ఆమోదించి గెలిచిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 2 నెలలనే పని ప్రారంభించి ఇక్కడ గోదావరి నీళ్ళని వైరా చెరువులో పోవడానికి రాజో లింక్ ద్వారా కార్యక్రమాన్ని చేపట్టాం. మీరందరూ కూడా ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా. వాళ్ళతో పాటు మన ఆగస్టు నెలలో రాజో లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళని వైరా చెరువులో పోవడానికి మనం ముఖ్యమంత్రి గారితో ఆశ్వాపురం కాడ గోదావరి నది కాడ పంపు ఆన్ చేసుకొని వైరాలో పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఈ నీళ్ళని ఆ రోజే ప్రారంభించాం. చిన్న చిన్న పనులు ఆగిపోవటం వల్ల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు ఇచ్చిన
అవకాశాన్ని సద్వినియోగం చేయడం కోసం ఇవాళ నీళ్ళని నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో తెచ్చిన రోజుగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హర్షాన్ని ప్రకటిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించి వాస్తవంగా చట్టసభలో పంపించడానికి ముందుండి నాకు సహకరించిన మానవ దుర్గానికి సహకరిస్తూ ఉన్నది. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా 2 చేతులు జోడించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెల మామిడి తోటలో పేకాట ఆడుతూ 8 మంది పట్టుబడగా వారి వద్ద నుండి 23,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకొని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 8 మంది నిందితుల్లో 7 సెల్ ఫోన్లు తిరిగిచ్చి తన సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదని బండారు శ్రీనివాస్ వాపోయారు. సెల్ ఫోన్ ఇవ్వడానికి ఎస్ఐ 5,000 డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బండారి శ్రీనివాస్ కోరుట్ల 3వ ఎస్ఐ శంకరయ్యకు 5,000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి పట్టుకొని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అమౌంట్ 25,000 చిల్లర చూపించారు. ఇక ఫోన్లు అన్నీ వీళ్ళు తీసుకున్నాక అమౌంట్ గింత ఇస్తే ఫోన్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నరసింహరావు సార్ తోటి రికమెండేషన్ నాకు ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సంతకం పెట్టడానికి రావని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళు డిమాండ్ చేసి పిలిపించుకున్నాక సంతకం పెట్టడం కోసం కాదు, అది అమౌంట్ అందరూ 7 కట్టేది, మిగతా అమౌంట్ మీరు అట్టని చెప్పి తీసుకుపోతారు అని చెప్పారు. సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి రికమెండేషన్ మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళీ అట్లుండే బాబు నువ్వు ఇవ్వకపోతే నీ ఫోన్ ఇవ్వి అన్నాక అప్పటికప్పుడు నేను సార్ ఏటీఎంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టి తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చి నేను పోతాను. ఎంత 4,300 డిమాండ్ చేసేది. నేను అక్కడికి తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను చెప్పి నేను అన్నాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చేది. అంతలోపు నేను ఏసీపీ వాళ్ళకు నేను సరే ఇట్లా డిమాండ్ చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ ఫాలోయింగ్ మాకు చెప్పారు. అంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని ఇచ్చిన సార్ ఇప్పుడు ఎన్ని 5,000 ఇచ్చిన. 5,000 ఇప్పుడు ఇది ఏ రోజు జరిగిందన్నా? పత్తలాట పట్టుకునేది నెక్స్ట్ మంత్ అంటే పేన మంత్లో 28 డేట్ 28 డేట్ అంతా అయ్యలేదు. 28 29 అంటే పేన 22 అప్పుడు పట్టుకున్నారు. పట్టుకుని ఇచ్చిపోయారు. వీళ్ళకి పట్టుకున్నారు ఈ జోగినపల్లి మామిడి తోటలు అట్లా కాబట్టి లోకల్ పోలీస్ కాదు, ఆడికి వెళ్ళి వచ్చారు. స్పెషల్ పార్టీ పట్టుకున్నారు. వీళ్ళకి ఎనభై అయితే నేను ఆల్రెడీ వీళ్ళతో కొంచెం గొడవ అయింది. కేసు చేస్తాం చేస్తా అంటే కేసు చేసినా కూడా మేము కోర్టు అయిన వరకు మీరు చేసినప్పుడు కోర్టులో చూసుకుంటాం, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్ అని నేను డబ్బులు ఇవ్వకపోతే నువ్వు వెళ్ళిపోన్నారు. అప్పటికప్పుడు మనకు ఫోన్ చెప్తున్నారు అని చెప్పి ఆ సార్ తోటి రికమెండేషన్ మీద నా ఫోన్ తీసుకొని పోయినా. తర్వాత తీసుకున్న 2 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి. పేరు ఏం పేరు పూర్తి పేరు? నా పేరు బండారి శ్రీనివాస్. ఎవరు? నాది మడుగు విలేజ్. ఉమ్మడిగా మడుగు విలేజ్ మండలం. ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి ఒకసారి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచ్లకు లారీలు క్యూ కడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొంతమంది స్థానికులు కొత్త దందాకు తెరలేపారు. ఇసుక బుకింగ్ చేసుకుని ఇసుక రీచ్ వద్దకు వచ్చిన లారీలు సీరియల్ రాక 2-3 రోజుల పాటు డ్రైవర్లు వేచి చూడాల్సి వస్తుంది. ఇది అదునుగా భావించిన కొంతమంది స్థానికులు ఒక్కో లారీకి 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఇసుక రీచ్లలోని స్టాక్ యార్డ్, లోడింగ్ పాయింట్ వద్దనే విధులు నిర్వహిస్తుండటంతో అదనపు బకెట్ దందా తగ్గుముఖం పట్టింది. దీంతో కొంతమంది స్థానికులు లారీలకు సీరియల్ ఇప్పించి వసూలు చేసే కొత్త దందాకు తెరలేపారు. అడ్డం
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లో చెకింగ్ చేయగా 200 కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్ర గంజాయిని తరలిస్తున్న భీమ్సింగ్, దీపక్ నాగ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గంజాయి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎడ్యుకేషన్ మీడియాకు తెలిపారు. సార్ మీరేమో రాము సార్ పైన్స్ టైం ఏంటంటే అన్ని తీసుకుంటాం కష్టపడదు కాదు. ముందు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. బట్ ముందు బేసికల్గా మాత్రం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మెదక్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి టీంకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీము సార్ ఒకటి ఒరిస్సా ఏఓబి నుంచి ఒక గంజాయి లారీ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ సూపరింటెండెంట్, నేను డిప్యూటీ కమిషనర్ మెదక్ హరికిషన్ అండి, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి, మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము ప్రొసీడ్ అయ్యి కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమృత మిల్క్ సెంటర్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు, కల్తీ నెయ్యి, పచ్చళ్ల తయారీకి ఉపయోగించే కల్తీ పదార్థాలు సీజ్. ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్ సదస్సులో పాల్గొన్న పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, నూతన పర్యాటక విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు వెల్లడించిన పటేల్ రమేష్ రెడ్డి. ఏసీబీ వలలో చిక్కిన కోరుట్ల 3వ ఎస్ఐ శంకరయ్య, ₹5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి. సెప్టింగ్ ట్యాంక్ వాహనంలో 200 కిలోల గంజాయి తరలింపు, నిందితులు భీమ్సింగ్, దీపక్ నాగ్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేత. నమస్కారం.